దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈరోజు మరొక పాఠముతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ దినము పాఠము రెండో విశ్రాంతి ఆచారము, రెండో విశ్రాంతి దినము ఆచారము. ఈ మాట కొరకు ప్రార్థన చేద్దాం. మరి వచనాలు మూడు వచనాలుగా కనబడుతున్నాయి. ఆది కాండము, మార్కు సువార్త, చూడండి ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక. ఈ మూడు విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ. సమయంలో నీ వాక్యమును చేతపట్టి నాయన నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నది నేనే గాని ప్రభా, పరిశుద్ధాత్ముడా, నీ ఆలోచన, నీ తలంపులు నాయన నీవే బయలుపరిచి నీ ఆత్మతో నింపి నీ దాసుడైన నన్ను మరుగు చేసి నీ వాక్యముతో నీ బిడ్డలను కట్టమని, నీ వాక్యముతో మీరే మాట్లాడమని, నా తలంపులు నా ఆలోచన మరుగు చేసి నీ ఆలోచనలో నీ తలంపులను నీ బిడ్డల ముందు నిలబెట్టి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడుగుచు, దేవా నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరగా వాడుకోమని క్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, రెండో విశ్రాంతిక ఆచారము. ఈ మాటలు ఆది కాండములో దేవుడు మనకు అందిస్తున్న మాటలుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆత్మ తండ్రి అయిన దేవుడు ఈరోజు నీకు నాకు అందిస్తున్నాడు అని భావం మనం కలిగి ఉంటే, మరి ఆది కాండములో 2వ అధ్యాయము మొదటి నుండి మనం గమనించినప్పుడు అనేకమైన విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. అయితే మనం గమనించినప్పుడు ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడును. దేవుడు తన చేసిన పనిని 7వ దినమున సంపూర్తి చేసి తాను చేసిన పనిని చూడండి, దేవుడు తన దినములన్నీ కూడా సంపూర్తి చేసి 6 దినాల కష్టపడి ఆ పనిని ముగించిన తర్వాత ఆయన ఆలోచించిన గొప్ప దినం. అందుకే విశ్రాంతి దినము మనకు ఆధారము, అందుకే చక్కటి దినాలుగా మనం భావించాలి. అందుకనే ప్రియులారా, రెండో విశ్రాంతి దినము ఆచారము. ఈ రెండో విశ్రాంతి దినము ఆచారముగా భావించినప్పుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తన చేసినది సృజించినట్టు తన పని అంతటిని విస్తరించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమున భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమండలి అంటే కొలమందలి భూమి మీద ఏ చూకనో లేదు అనే మాటను వింటున్నాం. అంటే ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ రకమైన క్రియను ఈ భూమి మీద చేశాడు అంటే ప్రత్యేకత, గొప్ప క్రియ కనబడుతుంది మనకి. అయితే ఇక్కడ ఈ కొలమానకు ఎందుకు చేశాడు అని మనం 5వ వచనం చదువుతున్నప్పుడు, కొలమండలి ఏ చెట్టును మనలేదు. ఎలయనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించెను. అంటే ఇక్కడ నేలను వర్షము కురిపించినప్పటికీ ఈ నేలను చేర్చిపరచుటకు నరుడు లేడు. అయితే ఇక్కడ ఎవరు చేర్చిపరిచాడు అనే విషయమును మనం ఆలోచించినప్పుడు, అయితే ఆది భూమి మీద లేచి నేల అంతటిని అంటే ఆవిరి ద్వారా భూమి అంతటిని తడిపిందంట. అప్పుడు భూమిలో దేవుడు ఏం చేశాడు? యెహోవా నేలమంటితో నరుడు నియమించి వాయు నాసికార రంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్ముడాయెను. ప్రియులారా, ఈ రెండో విశ్రాంతి దినము ఆచారము మనం చేసుకోవటంలో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే
దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు అని ఆలోచించినప్పుడు ప్రియులారా, అనేక విషయాలు బైబిల్ గ్రంథములో కనబడుతున్నాయి. విశ్రాంతి దినము అనే మాటను మనం గమనించినప్పుడు ప్రియులారా, చాలా విషయాలు, అనేకమైన విషయాలు దేవుడు ఎందుకు ఆ మాటలు నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడును అనే మాటను నిన్నటి కాలంలో కూడా మనం చదువుకున్నాం. 16 అధ్యాయము 16 వచనములో. అయితే ఇక్కడ నమ్మని వానిక శిక్ష విధింపబడును. నమ్మిన వారిని అంటే నమ్మకంతో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఇటు కార్యములకు అండి రెండో విశ్రాంతి దినము ఆచారం అనే పదమును మనం ఎప్పుడైతే ఆచరించుకుంటున్నామో ఇటు ఆచారమైన దినాలుగా భావించేవారమై ఉండాలి. అయితే ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడు అని భావము కలిగి మాట్లాడేవారిగా ఉండాలి. అందుకు దేవుడు అంటున్న మాటల్ని ప్రతిదీ కూడా మనం ఆలోచనలో తీసుకోవాలి. కనుక ఈ సాయంకాల పూట వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా దేవుని ఎడల ఏ ఆలోచన కలిగి ఉన్నామో, దేవుని ఎడల ఏ తలంపులు కలిగి ఉన్నామో, దేవుని ఎడల ఏ ఉద్దేశం కలిగి ప్రార్థిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకే రెండో విశ్రాంతి దినము ఆచారము చేయుట, ఆచారములో మనం పాలు పంచుకునుట, ఈ రకమైన మాటలు బైబిల్ గ్రంథములో కనబడుతున్నప్పుడు ఇక్కడ మరి మాట్లాడుతున్న మాటలు కదా, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందనే మాటను బైబిల్ గ్రంథములో ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడు, దేని కొరకు దేవుడు ప్రకటించాడు, దేని కొరకు ఈ ప్రకటన నీకు నాకు వివరిస్తున్నాడు అని ఆలోచనలు తీసుకుంటే ఇక్కడ 1 కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం గమనిస్తూ ఉంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనం 23వ వచనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు ఎందుకు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ ఎందుకు అంటే మనం గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, నేను పొంది తిని అంటే ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒకసారి మనం దేవుడు అనేకమైన విషయాలు ఎందుకు ఇదేమి అంటే 2వ వచనం కానీ మనం చదువుతున్నాం, ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుచుండగా ఇండ్ల లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పిల్లలైన వారును సిగ్గుపరచుట అనే మాటను కూడా ఇక్కడ అందురా, మీతో ఏమి చెప్పిదను, దీనిని గూర్చి మిమ్మల్ని ఎంచుకుందునా అనే రీతిలో ప్రభు మాట్లాడుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని మీరు ఏం చేయాలి, ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని వెతుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపము చేసుకునుడి అని చెప్పుతూ మరొకసారి ఆయన మరి ద్రాక్షారసం ఎత్తు పట్టుకుని ఇది మీ కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని భావించుకుని జ్ఞాపకం చేసుకునుడి దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన కొరక్తన నిబంధన అంటే ప్రియులరా, యేసు ప్రభు కొత్త నిబంధన అనేది ఈ లోకములో ఆయన సృష్టించాడని భావం మనం ఎరిగి ఉండాలి. అందుకనే ఈరోజు అంశం కూడా ఏమండి, రెండో విశ్రాంతి దినము ఆచారము అంటే ఒకటి ఉందా అంటే మనం గమనించాలి. ఇక్కడ నమ్మి బాప్తిస్మం పొందినవాడు, ఆ తర్వాత దాని మార్గములో నడిచిన వాడు ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము త్రాగుట. అందుకే అన్నారు కదా, భోజనమైన పిమ్మట ప్రభు పాత్రను ఎత్తు పట్టుకుని ఇదిగో ఇది పరిశుద్ధమైన నిబంధన నా రక్తము అని చెప్పుతూ ఆయన మీకిచ్చి ఇది త్రాగుడి,
దీని వలన మీరు ఆచరించుడి ఎప్పుడు చేయడని చెప్పనట్లుగా కనబడుతుంది. అంటే ప్రభు ఈ లోకములో మనకేం చేశారు అని చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. ప్రియులరా, కానీ దేవుడు చేసే క్రియ అంతు చిక్కనిది. అంటే హృదయానికి మాత్రమే అర్థమవుతుంది, ఆలోచనకు మాత్రమే గ్రహిస్తే అర్థమయ్యే విషయాలు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలుగా మనం భావించవచ్చు. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు నీ ద్వారా నా ద్వారా మాట్లాడుచున్నాడు? నీ ద్వారా నా ద్వారా ఎందుకు ఈ ప్రకటన చేస్తున్నాడు ఆయన? నీ ద్వారా నా ద్వారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ప్రభు అని మనం గమనిస్తూ ఉంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అంటే దీన్ని పుచ్చుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపము చేసుకునుడని, ఇది చేయుడని మీరు పుచ్చుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకుని, అంటే ప్రభువును తలంచుచు ఆ యొక్క రక్తమును, ఆ శరీరమును మనం భుజించవలసిన వారు అయినాం. ప్రియులరా, ఎందుకు దేవుడి రకమైన మాటలు నీకు నాకు ప్రకటిస్తున్నాడంటే ఈ యొక్క రెండో విశ్రాంతి దినమున మనము ఆచారముగా పొందుతున్నామా లేదా అనేది భావము కలిగి ఉండాలి. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు 26వ వచనంలో, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించిరి. అంటే అంటే ఈ ఇది తినుతూ ఈ త్రాగుచూ ఉన్నప్పుడు ప్రభు వచ్చే వరకు దీన్ని ప్రచురం చేయండి, ప్రకటించండి అని ప్రభు చెప్పారు. ఎందుకంటే ప్రియులారా, ఇది ఆశ్చర్యమైనది కాదండి, నిజమైనది. ఇది పరలోక సంబంధమైన క్రియ అనేది మనం ఎరిగి ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇప్పుడు దీని యొక్క వాక్య యొక్క సారాంశంలో మనం లోతుగా వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆచారముతో కూడిన పనిని మనం ఎంతవరకు చేస్తున్నాం? ఆచారంతో చేయాలని చేస్తున్నామా? అది మనస్ఫూర్తిగా చేస్తారు. ఇక్కడ అన్నారు కదా, నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష తప్పదని మార్కు సువార్తలో 16 వచనములో కనబడుతుంది. అయితే మొదటి కొరింథీ పత్రికలో రాయబడిన మాటలేంటి? ఆయన శరీరమును, ఆయన రక్తమును ప్రాణముగాను ఆహారముగాను ప్రభు ఇచ్చి మాట్లాడే విధానం. అంటే ఈ లోకంలో నీవు 6 దినాలు ఆయన కష్టపడి 7వ దిన విశ్రాంతి తీసుకుని ఈ భూమిలో ఉన్న మానవుడిని సృష్టించిన తర్వాత జరిగిన ప్రక్రియ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎవరి కొరకు? దేవుడు నీ కొరకు నా కొరకే కదా చేసింది. నీ కొరకు నా కొరకే, మనకు అందరి కొరకు చేశాడు ప్రభు. కానీ అది మనం గుర్తించట్లేదు. ఎందుకు అంటే మనకు సంబంధం లేని విషయంగా మనం అర్థం చేసుకుంటాం. వచ్చినప్పుడు చూద్దాంలే. కానీ ప్రియులారా, దేవుడు చింతించుచున్నాడు నీ వలన. దేవుడు ఆయన ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంతగానో నీ పట్ల ఆయన గురు కలిగి ఉన్నాడనే మాటను మాత్రం మర్చిపోయాం. ఇది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని పట్ల ఏదైతే ఆచారంతో మా పితరులు నేర్పారు కాబట్టి మేము ఆచరించుచున్నాము అనేది కాదు, ఆచరించుట కాదు, హృదయం సంబంధమైన క్రియను దాన్ని పొందవలసిన వారమై ఉండాలి. ప్రియులారా, ఇలా కులం మతం అనే భేదాలతో బ్రతుకుతున్నాం. ప్రియులారా, అది కాదండి. నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఏ ఊర్లో పుట్టావు, ఏ దేశంలో పుట్టావు, ఏ గ్రామంలో పుట్టావు, నువ్వు ఎక్కడ పుట్టావని ప్రభు అడగట్ల. భూమి మీద పుట్టావు. ఆయన సృష్టించిన సృష్టిలో నువ్వు ఒకటిగా జీవిస్తున్నావు. ఈ ఒక జీవితము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ కలిగింది, నేను ఎలా జీవిస్తున్నానని నువ్వు భావించి కలిగి ఉంటే ఖచ్చితంగా దాని అర్థము నీకు అర్థమవుతుంది. ఎందుకంటే రెండో విశ్రాంతి దినము ఆచరించుట, ఎలాగ ఆచరించాలి, అసలు ఎందుకు దేవుడు ఈ మాటలు బయలుపరిచాడో మనకు అర్థమవుతుంది. ఏదో చేస్తున్నాం, పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేయించుకోవాలి, ఏదో భక్తులు వచ్చారు లేదా పండితులు వచ్చారు వారికి మరి దక్షిణం ఇవ్వాలనే భావం కాదండి. నువ్వు మనసారా అయిష్టంగా కాకుండా ఇష్టముగా చేయమన్నాడు. అయిష్టంగా ఏ పని చేయకూడదు, ఇష్టముగానే మనం చేయాలి. అయిష్టంగా ఏనాడైనా చేస్తే దాన్ని నష్టపోతామనేది ప్రభువు చెప్పుచున్న మాట ప్రియులారా. ఎందుకంటే అయిష్టంగా ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఖచ్చితంగా నీకేం కలుగుతుంది? నష్టమే కలుగుతుంది. ప్రభు అంటున్నాడు ఈ రోజున నీతో నాతో ఏమంటున్నారు తెలుసా? కుమార్తె, కుమారుడా, నువ్వు అంగీకరించావా నన్ను?
అంగీకరించే ఖచ్చితంగా నీ పక్షాన్ని నేను ఉన్నాను. నిజంగా ప్రభు ఉంటే మనకు కష్టాలు ఉండవండి, వేదన ఉండదండి, బాధ ఉండదండి, శోధన ఉండదండి, ఏమండి దుఃఖం ఉండదు. ఎందుకంటే ప్రభువుని మనం నిశ్చయముగా అంగీకరించలేకపోతున్నాం. ప్రియులారా, దేవుడా నాకు ఇది కావాలని డైరెక్ట్గా అడిగేస్తున్నాం, కానీ ప్రభువా ఇది జయించే భాగ్యమే మనం ఎవరు అడగం. యేసుప్రభు అన్నాడు, నువ్వు దానిని తీయమని అడక్కు, దాన్ని జయించే వాళ్ళు నువ్వు చేసి తెలుసుకుంటే దానిని నువ్వెప్పుడైనా ఎలాగాని ఏ రూపముగా నీ దగ్గరకు వచ్చినా దాన్ని జయించే మార్గం నీకు తెలుస్తుందని అదే ప్రభు ఉద్దేశం. ఎందుకంటే ప్రభు అడగగానే నీ తీసేస్తే దాని విలువ తెలియకుండా నీకు ఉంటుంది. మరలా రేపొద్దున అది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే దాని పట్టేంటో, దాని లోతేంటో, దాని బలం ఏంటో, దాని శక్తి ఏంటో, దాని క్రియ ఏంటో, తన నడకేంటో, దాని రాక ఎలాంటిదో మన ఉనికిని కనిపెట్టున్నాడు. అది వచ్చిన వెంటనే మనం ఎలాంటి కలుగుంటాం. దానిని జయించుటకు మనం శరీరాన్ని ఆత్మను బలపరుచుకుంటాం. ప్రభు నేర్పుది అదే. ఈ లోకంలో నువ్వు ఎవరివైనా కానీ దేవుడేమన్నాడు, లోకాన్ని శోధనని జయించాలంటే దాన్ని ఎలాగా, దాన్ని పట్టు, ఎక్కడొక వీక్నెస్ దానికి ఉంటుంది, దాన్ని వెతుకు అంటున్నాడు. నేను వచ్చినప్పుడు నువ్వు జయించడే కదా, నేనుంటే జయించు కదా, నేను ఉన్నానని నువ్వు జయించు. నీకెప్పుడు నా సపోర్టు, నా సహాయము, నా ఆత్మబలము, నా తలంపు నీకెప్పుడు నీ తోడు ఉంటుంది అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఈ రోజున ఆశ్చర్యంగా చేయకండి. నిజంగా నువ్వు బాధ్యతగా నువ్వు చేయవలసిన పని ఏదో అది చేయాలి, కానీ మనం ఏదో ఆశ్చర్యంగా చేయాలి కదా, రెండో విశ్రాంతి దినం కదా, లేకపోతే మనం ఆశ్చర్యంగా బాప్తీసం పొందుదాం, లేదా ఆశ్చర్యంగా తీసుకోగలి నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుందాం, సంవత్సరేకం మరి సంస్కారం తీసుకుందాం అనుకుంటున్నారేమో. తీసుకునేటప్పుడే సంస్కారము మనం కనుగొన్నామా? సంస్కారము అంటే, సంస్కారం అంటే నీకు చాలా మంది ఒరే నీకు సంస్కారం ఉందారా అంటారు. ఎందుకంటే నీవు జ్ఞానం ఉండి బుద్ధుండి ఈ పని చేస్తామని అంటారు. సంస్కారం అంటే ఏంటి? ఒరే నీవు కొంచెం సంస్కారం లేకుండా బ్రతుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీవు కొంచెమైన బాధ్యత లేకుండా. ఇది సంస్కారం వేరు, సంస్కారం వేరు. సంస్కారం అనేది ప్రభు శరీరము రక్తము తెలుగులో పదం. అదే సంస్కారం ఉందా అంటే నీకు నీతు నిజాతి, నీకు యథార్థత, మంచి మర్యాద ఉందా అనేది, ఇవన్నీ కూడా ఒకే పదంలో దాగబడి ఉన్నాయి. కనుక ఈ రోజున ప్రభు అడుగుతున్నారు నీతోని, నువ్వు ఎలాగున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఏ రకమైన ప్రయాణం నువ్వు చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. దానిని బట్టి నువ్వు ప్రార్థించినట్లా ఆ ప్రార్థనకు నేను తోడై ఉంటాను ప్రభువే చెప్తున్నారు. ప్రియులారా, అటు కనుక మనం ఆలోచన కలిగి అట్టి ప్రార్థన చేయగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించును గాక. ఆమేన్. ప్రార్థించదా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల మహారాజా నీకు అందరు. ఇదిగో ప్రభా, రెండో విశ్రాంతి ఆశ్చర్య దినము ప్రభు, ఇదిగో ఆచరించుట. ఎలాగ ఆచరించాలి రెండో విశ్రాంతి దినము అంటే అనేక మార్గాలు ప్రభా. నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దిన విశ్రాంతి తీసుకుని, 6 దినాలు 7వ దిన విశ్రాంతి తీసుకుని ప్రభా నీవు మరలా ప్రారంభించు. అలాగనే మాకంటూ విశ్రాంతి దినం ఉంది, మాకంటూ నీకు సమయం గడిపే దినం ఉంది. అటువంటి గడిపి యావత్తు ప్రపంచ దేశ ప్రజలను, ప్రపంచ నాయకులను అందరిని ప్రభా అటువంటి నీ నెక్కని నీటిలోకి చేరుస్తూ ప్రభా, ఎందరైతే ఇటువంటి ప్రార్థన, ఇటువంటి విజ్ఞాపన, ఇటువంటి స్తుతి, ఇటువంటి ఆరాధన, ఇటువంటి ఆలోచనతో కలిగి ప్రార్థిస్తున్నారో ప్రభా, అటువంటి నడిపింపు, విశ్వాసము, నమ్మకము కలగచ్చేమని మరి తండ్రి మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ సేవకుడు నేను చేసిన ఈ ప్రార్థన నీ పాదములకు ధూపముగా చేర్చుకుని ప్రభా నీ ఎదుట నాయన నెరవేర్పు అందిస్తావని నమ్ముచు రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.